ఇది నా వాక్యము. యోం దెబిరీం 29వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త అంటే మంచి వార్త. చెడ్డ వార్తలు చెప్పకపోయినా పర్వాలేదు, అది ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంటాయి. చెడ్డ వార్తలు చెప్పాలనుకోండి, పొద్దున్నే వచ్చావు, మధ్యాహ్నం వచ్చావు, శుక్రవారం వచ్చావు, మంగళవారం వచ్చావు, 6ంటికి వచ్చావు, అమావాస్య రోజున వచ్చావు, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావా, పలానా వాళ్ళు సున్నాలు వేసుకున్నారు వాళ్ళకి చెప్పకూడదు అని ఎన్నో రకాల పద్ధతులు లోకంలో ఉంటాయి. అదే సువార్త అనుకోండి, మంచి వార్త. ఒక సమయం ఉండదు, ఒక రోజు అంటూ ఉండదు. ఏ రోజు చెప్పినా మంచి వార్త మంచి వార్తే. ఏ రోజు చెప్పినా మంచి వార్త మంచి వార్తే. ఆ సువార్తను ప్రకటించకపోతేనే మనకి శ్రమ అట. అదేంటి, ప్రకటిస్తే కదండి శ్రమలు వస్తున్నాయంటే, ప్రకటిస్తే శ్రమలు వస్తున్నాయి. దేవుడు సమస్తము చూస్తున్నాడు, సమస్తము ఆయనకి తెలుసు. దేవుని చిత్తం కాకుండా ఏది రావు. దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నాయి, దేవుని యొక్క అధికారంలోనే ఉన్నాయి. ఇప్పుడు సువార్తను ప్రకటింపకపోతేనే శ్రమ అంటున్నాడు దేవుడు. ప్రకటిస్తే శ్రమలు కాదు, అసలు ప్రకటించకపోతేనే అది శ్రమ. ఎందుకంటే ఒక మాట చెప్పాలి, అదేంటి, మనకేముంది, పరలోక రాజ్యం ఉంది. మన కొరకు దేవుడు సిలువలో ఆయన మరణించి తిరిగి లేచి ప్రాణాలు సైతం అర్పించి పునరుద్ధాన శక్తితో లేచి పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. మనము పరలోక రాజ్యం వెళతాము. సువార్త అదే. అనేక మంది ఎటువంటి నిరీక్షణ లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకి మరణం మీద అధికారం ఉంది, శత్రువు బలమంతటి మీద అధికారం ఉంది అని చెప్పగలిగేది సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.